అంబటి రాంబాబుపై పీటీ వారెంట్ దాఖలు చేశారు పోలీసులు. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తూ చేపట్టినటువంటి ఆందోళనలో బ్యారికేడ్లను తోసుకుంటూ వెళ్లినటువంటి ఘటనపై అంబటిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పట్టాభిపురం పిఎస్లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. సాయిరామ్, అంబటి రాంబాబును తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి పట్టాపురం పోలీసులు అయితే మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీలోపుగా కూడా హాజరుపరచాలని న్యాయస్థానం చెప్పినట్లు కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఎప్పుడైతే నవంబర్ 12వ తేదీన వైసీపీ మెడికల్ కాలేజీకి ఏవైతే ఉన్నాయో దాంట్లో పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తూ కూడా ఆందోళన చేపట్టింది. అందులో భాగంగా అంబటి రాంబాబు కూడా గుంటూరులో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వెళ్తున్నటువంటి సందర్భంలో పోలీసులు అయితే బారికేట్లు పెట్టి ఈ ర్యాలీకి అనుమతి లేదు అని చెప్పడంతో అంబటి రాంబాబు అయితే మాత్రం ఆ బారికేట్లని తోసేసుకొని ఆయన అయితే ముందుకు వెళ్ళిపోయడం జరిగింది. ఆ సందర్భంగా పోలీసులు అయితే మాత్రం అప్పుడు కేసు అయితే నమోదు చేశారు. ఇప్పుడు ఆయన రాజమండ్రిలో ఏదైతే ఆయన ఉన్నటువంటి సందర్భంలో ప్రెజెంట్ అయితే మాత్రం తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి పట్టాపురం పోలీసులు అయితే మాత్రం నిన్న కోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళైతే మాత్రం 11వ తేదీ లోపల హాజరుపరచాలని అడిగినటువంటి పరిస్థితి. అంటే రేపు అంబటి రాంబాబుని గుంటూరు మొబైల్ కోర్టుకి తెచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.